హలో గైస్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మన 100 డే 100 బ్లాగ్స్ లో 2090 డే సక్సెస్ఫుల్ అయితే మన బ్లాగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ సో ఈరోజు అయితే మన గ్రౌండ్ కి అయితే వెళ్ళట్లేదు అనమాట. అండ్ రూమ్ లోనే మన వర్కౌట్స్ అయితే చేస్తున్నాం. అండ్ ఎలా చేస్తాం అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. బేసిక్ ఏంటంటే లైక్ ఇప్పుడు లేట్ అయిపోయింది, అందుకని నేను గ్రౌండ్కి వెళ్ళలేకపోతున్నా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. మనం వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని రూమ్లోనే ఇండోర్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి లైక్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్స్ అండ్ లెట్స్ గో. గాయ్స్, వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయ్యో చూసింది కదా, ఇక్కడ చల్ల గాలి పెడుతుంది, అయినా కూడా స్వెట్ అవుట్ అయింది. అదే లైక్ మనకి ప్రూవ్ చేస్తుంది అనమాట మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినామని చెప్పేసి, ఎంత హార్డ్ వర్క్ చేసినామని చెప్పేసి. సో అది. అండ్ నేనైతే ఈరోజు టు బి ఫ్రాంక్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో నేనైతే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. బయట ఏమైనా తినాలి. ఫస్ట్ అయితే బనానాస్ అయితే ఇంటేక్ చేయాలి. బనానాస్ తిన్న తర్వాత లైక్ ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామో చూపిస్తాను. అండ్ లెట్స్ గో. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి, నాకు ఆఫీస్కి కూడా టైం అయిపోతుంది. బేసిక్గా నాకు సాటర్డే ఉండదు, ఎప్పుడైనా ఇట్లనే వర్క్ రాకపోతే మనకి సాటర్డే కంపల్సరీ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇదొక ఏమంటారు హార్డెస్ట్ థింగ్ అనమాట, సాటర్డే వర్క్ చేయాలని అంటే. బట్ తప్పదు, ఫ్రెష్ అప్ అయ్యి లైక్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. గాయ్స్, సో నేను ఇప్పుడే వర్క్ వచ్చేసిన. అండ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు పొద్దునుండి. ఇక్కడ చూద్దాం ఏమైనా మనకి ఫ్రూట్స్ ఏమైనా దొరుకుతాయేమో. బనానాస్ చూసుకోవాలి ఫస్ట్ నేను, అవి లేకపోతే నా బాడీ గుడిసిపోతుంది ఫస్ట్. సో ఫస్ట్ బనానాస్ ఏమైనా ఉంటే తీసుకొని దాని తర్వాత లంచ్ ఏం తీసుకుంటానో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. సో అట్లా ఇప్పుడు బనానాస్ తీసుకున్నా ఒక 1.5 to 2 hours ఆగి మళ్ళీ రైస్ తీసుకోవచ్చు. సో అట్లా గాయ్స్, ఇగో 3 బనానాలు అయితే తీసుకున్నా. అండ్ తినేసి లైక్ నేనైతే డ్యూటీకి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతా. సో అట్లా. అండ్ నాకు బ్రేక్ వచ్చినప్పుడు అయితే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. నాకైతే ఇప్పుడే లంచ్ బ్రేక్ అయితే అయ్యింది. సో నేను ఈరోజు బాక్స్ తెచ్చుకోలే కాబట్టి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తామండి ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నాకైతే ఇంకా ఏం డిసైడ్ కాలేదు రెస్టారెంట్ ఏంటి అది ఇది అని చెప్పి. సో రోడ్ సైడ్ అయితే రోడ్ సైడ్, రెస్టారెంట్ అయితే రెస్టారెంట్, ఏదైతే అది చూపిస్తా. బట్ మనం ప్రోటీన్ ఫుడ్ తినాలి కాబట్టి అది కూడా వెజ్లో, వాటికి తగ్గట్టే చూసుకున్నాం. సో లైక్ గుంటూరు మెస్కి వచ్చిన. లైక్ ఇది బొఫెట్ అనమాట. ఇక్కడ మనం తీసుకొని ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా మీల్ వచ్చేసి 100 రూపీస్ ఇట్లా బొఫెట్ ఉంటుంది. అది మనమే సెల్ఫ్ సర్వీస్. ఇది ఒకటి బాగుంది, విలేజ్ లో మనమే వడ్డించుకుంటాం కదా సెల్ఫ్గా. సో అట్లా. అండ్ ఇది అన్లిమిటెడ్, అంటే లైక్ ఒకసారి పెట్టుకుంటే ఇంకోసారి అట్లా కాకుండా ఇది అన్లిమిటెడ్ అనమాట. సో అది. అండ్ ఫస్ట్ ఫుడ్ని టేస్ట్ చేసి దాని తర్వాత చూద్దాం అది అసలు 100 రూపీస్ పడతా కదా అని చెప్పి. లైక్ ఇప్పుడే మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అండ్ లంచ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. లైక్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్. బట్ ఓన్లీ వెజ్ ఇక్కడ. లైక్ ఈరోజు అయితే వెజ్ ఉంది, ఈరోజైతే వెజ్ ఉంది. బేసిక్గా నాన్ వెజ్ కూడా ఉంటుంది, బట్ అది అయిపోయింది అనమాట. నేను కూడా నాన్ వెజ్ తినాను కాబట్టి ఒక 4 చేసేది. నాతో పాటు సంజయ్ కూడా వచ్చింది, బట్ వీడియోలో అయితే రాలేదు. అండ్ టేస్ట్ అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇవ్వచ్చు. 1 ఎందుకంటే కొంచెం ఇంకా హీట్, కొంచెం హాట్గా ఉంటే ఫుడ్ ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసేటోళ్ళం. సో అది. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఆఫీస్కి, టైం అయింది. అయ్యో యాక్చువల్లీ నేను రామేశ్వరం కెఫేకి వచ్చి ఉండే జస్ట్ కాఫీ తాగడానికి అని చెప్పి. ఇలా కాఫీ రేట్ ఎంత ఉందో తెలుసా? ఒక కాఫీకి 80, అది కూడా బ్లాక్ కాఫీ వితౌట్ మిల్క్. అమ్మా ఓకే, అది లైక్ అంబియన్స్ లైక్ దాని క్వాలిటీ అది వేరే. బట్ నేను అంత ఎఫోర్డ్ చేసుకోలేను కాబట్టి లైక్ రిటర్న్ వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి చరణ్ గారి ఐడియా ఉంది కదా. సో చరణ్ ఎవరో తెలియకపోతే ఫస్ట్ బ్లాగ్ చూడండి. ఫస్ట్ డే బ్లాగ్కి వాడు వచ్చిండు. అయితే వాడు నాకు ఏ టైంలో దోస్తు ఏంటో తెలియదు, కానీ నాకు ఒక మంచి దోస్తాడు.
ఏంటంటే మాది ఇప్పుడు పార్సల్ వచ్చింది, తీసుకోవడానికి అయితే వెళ్తున్నా, చూపిస్తాను. సో వెళ్ళి మన పార్సల్ తీసుకొని లైక్ అది మన బండిలో పెట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉన్నాడు జాబ్ చేసుకుంటా, సో అందుకని నేను వెళ్ళాల్సి వస్తుంది వన్ ప్లేస్లో. సో వెళ్దాం అండ్ పార్సల్ తీసుకొని అది మన దగ్గర పెట్టేసుకొని వాడు వచ్చినప్పుడు ఇచ్చేద్దాం. సో వాడికి ఇప్పుడే పార్సల్ వచ్చేసింది, బండిలో పెట్టేసుకున్నా. అండ్ మళ్ళీ సో వర్క్ వెళ్ళిపోతున్నాయి, పర్మిషన్లు తీసుకొని వచ్చి ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. వీడు కూడా ఈ పార్సల్ వాళ్ళు కూడా ఏంటంటే అది వాడు యాక్చువల్లీ మార్నింగ్ వచ్చిండంట, బట్ ఏంటంటే మనకున్న ఈ షెడ్యూల్కి మనం తీసుకునేసరికి లేట్ అయిపోయింది. సో అట్లా నా వర్క్ అయితే అయిపోయింది, నేను రూమ్కి వెళ్ళిపోతున్నా. అసలు ఏంటంటే ఈరోజు సాటర్డే అసలు మాకు వర్క్ ఉండదు, బట్ కొన్ని వర్క్స్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ మేము రావాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. అండ్ వెదర్ ఎంత బాగుందంటే లైక్ నీకు చూపిస్తాను. సో అది వచ్చేసి మనకి హైటెక్ మెట్రో అనమాట, అంటే సారీ హైటెక్ రైల్వే స్టేషన్ అది. సో ఇది మనకి హఫీజ్పేట్ రూట్. మా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఎందుకంటే లైక్ రేపు అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను రేపు. సో ఇది వచ్చేసి బాలాపూర్. అండ్ మనం ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి బాలాపూర్కి వెళ్ళే రూట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ సో అది అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలా వరకు ఏంటంటే చూస్తున్నారు కానీ లైక్ లైక్స్ కొట్టట్లేరు. సో ప్లీజ్ లైక్ కూడా కొట్టండి, లైక్ కొడితేనే ఇంకా చాలా మందికి వెళ్తుంది అనమాట. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్ గైస్. సో నేను ఇప్పుడే రూమ్కి రీచ్ అయిపోయినా అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ బాలాపూర్కి అయితే రెడీ అయిపోయినాం అండ్ లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నా. సో నేనైతే కూకట్పల్లి నుండి బాలాపూర్కి అయితే నేను బైక్ పైన వెళ్తున్నా. సో నేను ఇప్పుడే లైక్ బాలానగర్ మెట్రో దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి బాలాపూర్ వచ్చేసి లైక్ 27 కిలోమీటర్స్ ఉంది. సో ఎంతసేపట్లో వెళ్తామో చూస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:48 అయింది. లెట్స్ గో. అండ్ సో ఇది వచ్చేసి బాలానగర్ మెట్రో, లెట్స్ గో. యాక్చువల్లీ నేను సగం దూరం వచ్చేసిన, లైక్ కోటి వరకు వచ్చేసిన. ఇక్కడ వర్షం పడుతుండే, సైడ్కి ఆగి లైక్ రెయిన్ కోట్ వేసుకుందామని ఆగిన. సో ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా లైక్ 50% వచ్చినాయి, ఇంకా 50% ఉంది. లైక్ కూకట్పల్లి నుంచి నాకు కోటికి రావడానికి 25 minutes పట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో, చూద్దాం. చూసారు కదా, ఇక మనం రెయిన్ కోట్ అయితే వేసుకున్నాం. లైక్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. ఫైనల్గా అయితే నేను బాలాపూర్కి రీచ్ అయినా. సో బాలాపూర్కి అయితే రీచ్ అయిపోయినా. వర్షం పడుతుంది. మై గాడ్, నాకు కూకట్పల్లి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి 45 minutes కాదు, 1 hour పట్టింది. 1 hour పట్టింది. లైక్ 8:40కి స్టార్ట్ అయినా. ఇప్పుడు వచ్చేసి 9:45, లైక్ 1 hour 5 minutes అయింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. అయితే మధ్యలో నేను కాఫీ తాగుదాం అనుకున్నా, బట్ ఏంటంటే లైక్ మళ్ళీ కాఫీ తాగితే అన్నం తినలేమో అని చెప్పేసి మధ్యలో ఏడు ఆగలేదు. అయినా వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కూడా అదొక రీజను. డబ్బున్న వచ్చేసిన. సో మధ్యలో ఒకసారి వర్షం పడుతుంటే మధ్యలో ఆగి స్వెటర్ చేసుకోవడానికి టైం పట్టింది. సో అది లేకుంటే ఒక్క 10 minutes ముందే వచ్చేటోనేమో. నేనైతే ఓవరాల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయినా. వర్షం పడి ఉండే, కొంచెం ఫ్రెష్ అయిపోయేసరికి నాకు కొంచెం టైం పట్టింది. అట్లనే మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నా. విన్ అయింది, అటెండ్ చేసి ఓడిపోయే మ్యాచ్ అనుకున్నా, బట్ ఫైనల్లీ అయితే విన్ అయినాం. దాన్ని సెలబ్రేట్ చేసుకున్నా కాసేపు. సో నచ్చిన వాళ్ళు వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియోకి స్టే ట్యూన్. అండ్ రేపైతే మెయిన్ వీడియో విచ్ ఈస్ లైక్ 30 days అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. June 1st స్టార్ట్ చేసినాం.
అండ్ ఈరోజు వచ్చేసి రేపు వచ్చేసి June 30 అంతేనా, లైక్ June 30 అంతే. సో అది ఇక్కడ ఏంటంటే మాకు ఇద్దరు చెల్లెలు ఇట్లా అందరు సైడ్ నుంచి చూసేసరికి నాకు కొంచెం హెసిటేట్ అవుతుంది, బట్ పర్లేదు మాట్లాడాలి కాబట్టి. సో అది అండ్ రేపు కలుద్దాం. బాయ్ బాయ్, అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్.